డౌన్ ఉండేది. డౌన్ మేము కూడా క్రౌడ్ ఎక్కువ ఏంటంటే ఈవినింగ్ ఆఫ్టర్ 8 పోతుంది క్రౌడ్ తగ్గుతుంది. క్రౌడ్ అంతా తగ్గిన తర్వాత పోతామని తెలుసుగా చేస్తున్నారు సార్ ఫస్ట్ టైం అని నాకు వాళ్ళ దగ్గర ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు ఉండండి. నెల్లూరులో విఆర్ హై స్కూల్ ఏదైతే గత ప్రభుత్వం మూసేసిందో ఆ స్కూల్ని ఈ ప్రభుత్వం రాగానే దాన్ని మోడర్నైజ్ చేసి ఏ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా తక్కువ కాకుండా దీన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా అటు నారాయణ గ్రూపు మరియు ఎన్సిసి వాళ్ళు చేశారు. దీని ఇన్స్పిరేషన్లో అనేక మంది దాతలు ఈరోజు నెల్లూరులో అనేక స్కూల్స్ని యాక్చువల్గా టేకప్ చేశారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. అటు డిఎస్ఆర్ గ్రూప్ కానీ, ఏఎంఆర్ కానీ, అదేవిధంగా జిగ్మా కానీ, అదేవిధంగా వేదా మస్తాన్ రావు గారు కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఈరోజైతే నెల్లూరులో 40, 41, 42, 43 డివిజన్ల మధ్యలో ఉండే వర్క్ బోర్డ్ ల్యాండ్లో 5 ఎకరాల్లో ఒక స్కూల్ కట్టడానికి అటు వర్క్ బోర్డ్ చైర్మన్ గారు, నేను, శ్రీధర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ముగ్గురు డిస్కస్ చేసాము. అటు కార్పొరేట్ మేయర్ గారు కూడా ఉన్నారు. దాన్ని 5 ఎకరాలు అక్కడ డిమార్క్ చేసి వాళ్ళకి 16 ఎకరాలు 20 ఎకరాలు ఉంది చేసి ఒక మంచి స్కూలు ఈ విఆర్ హై స్కూల్ కంటే ఇంకా బెటర్ స్కూల్ కడితే పేదలు నిరుపేదలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామనే ఉద్దేశంతో దాన్ని యాక్సెప్ట్ చేశాం. దానికి కూడా ఒక దాతను యాక్చువల్గా నేను రిక్వెస్ట్ చేశాను చేయమని. ఆయన ఆ స్కూల్ని కూడా చేసి పెడతానన్నారు. నేను ఎవరికి చెప్పినా దాతలకు ఒకటి చెప్తున్నా, విఆర్ హై స్కూల్ ఒక మోడల్గా చేశా, దానికంటే బాగా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ కూడా మొదలుపెట్టారు. అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే ఒక బ్లాక్ ఆల్రెడీ బ్యాలెన్స్ ఉంటే దాన్ని పూర్తి చేసి చేశారు, ఆయన కంప్లీట్ చేశారు. డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు అయితే సుధాకర్ రెడ్డి వాళ్ళు 2 ఫ్లోర్లు కంప్లీట్ చేశారు. మొత్తం 4 ఫ్లోర్ల బిల్డింగు 2 ఫ్లోర్లు స్లాబ్లు వేసి ఫినిషింగ్ చేస్తున్నారు. ఇలా ఈరోజు నెల్లూరులో ఉన్న హై స్కూల్స్ ఏదైతే 15 ఉన్నాయో 15 స్కూల్స్లో 13 స్కూల్స్ని రేపు జూన్ 12 లోపల మళ్ళా స్కూల్స్ రీఓపెన్ చేసే లోపల ఫేజ్ 1 కంప్లీట్ చేయడానికి నిర్ణయించుకున్నాం. దీన్ని చేస్తున్న దాతలందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇవాళ ఈ స్కూల్లో విఆర్ హై స్కూల్లో కొంతమంది పిల్లలతో మాట్లాడా, వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఎందుకంటే వాళ్ళందరూ ఫౌండేషన్ తీసుకుంటున్నారు. నెల్లూరు సిటీలో 6500 మంది 6th క్లాస్ టు 10th క్లాస్ చదువుతుంటే సిటీలో వాళ్ళలో 15 మంది స్పెషల్గా 1500 స్టూడెంట్స్ స్పెషల్గా ఐఐటి, నీట్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫౌండేషన్ తీసుకుంటున్నారు. దానికి నారాయణ గ్రూప్ వాళ్ళే మెటీరియల్ ఇచ్చారు, ఎగ్జామ్ పేపర్స్ కూడా వాళ్ళే ఇస్తున్నారు, ఓరియంటేషన్ టీచర్ కూడా ఇస్తున్నారు. ఆ పిల్లలతో నేను ఇప్పుడు మాట్లాడితే వాళ్ళ ఆనందానికి హద్దులు లేదు. నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలు, పేదలు, నిరుపేదలు వాళ్ళకి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అవుతారు. అదేవిధంగా చక్కటి డైనింగ్ హాల్ కూడా ఒకేసారి 500 మంది భోజనం చేసే విధంగా ఒక డైనింగ్ హాల్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. దాన్ని కూడా వీలైతే రేపు సంక్రాంతికి ఇనాగరేషన్ చేస్తాం. ఆ విధంగా నెల్లూరులో ఏదైతే సిటీలో ఉన్న 15 హై స్కూల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఫ్యూచర్లో అక్కడే నర్సరీ, పీపీఎన్, పీపీటీ చేయడం ఉద్దేశం. ఈ విధంగా ఈరోజు గత ప్రభుత్వం ఏదైతే నిర్విరామం చేసిందో వాటిలన్నిటి ఇప్పుడు రివైజ్ చేస్తూ ముందుకు పోతున్నాం. ఆ తల్లిదండ్రుల ఆనందానికి అర్థం